హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము మినిమం ఆర్ మ్యాక్సిమం ఆఫ్ ఎన్ అరే ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. సో దీనికి డైరెక్ట్గా కోడ్ రాసిద్దాము. ఎలా అంటే ఒక అరే ఉంది, 1 2 3 4 5 అనే ఎలిమెంట్స్ అరేలో ఉన్నాయనుకోండి. సో 1 2 3 4 5లో మినిమం ఏంటి 1, మ్యాక్సిమం ఏంటి 5. సో ఇవి ఎలా ఫైండ్ చేయాలో చూద్దాము. సో యూజింగ్ లూప్స్ చూద్దాము అండ్ ఆల్సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ లెటస్ ఒక అరే అనేది ఇన్పుట్ తీసుకోవాలి మనం. సో అర్ ఈక్వల్ టు int of x ఫర్. సో ప్రీవియస్ వీడియోలో ఈ మెథడ్ చూసాం, అరే అనేది ఎలా ఇన్పుట్ చేయాలో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వేరే మెథడ్ చూద్దాం. సో లిస్ట్ ఆఫ్ న్యాప్ ఆఫ్ ఇంట్ కమాండ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. సో ఈ లైన్ మీనింగ్ ఏంటంటే ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఏం చేస్తుందో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. సో చూడకపోయింటే ఇక్కడ ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను, యూ కెన్ గో అండ్ సీ. సో ఏమైందంటే ఇది 1 2 3 4 5 ఇన్పుట్ తీసుకున్నాం అనుకోండి. 1 2 3 4 5 క్యారెక్టర్ అరే అనేది ఇక్కడ ఉంటుంది. సో మ్యాప్ ఏం చేస్తుందంటే ఈ లిస్ట్ లోపల, లిస్ట్ అనేది ఒక ఎంటీ అరే, ఆ అరే లోపల ఏం చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని ఇంతలా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏ టైప్ మెన్షన్ చేస్తే ఆ టైప్ కన్వర్ట్ చేసి అరేలో ఇస్తుంది. సపోజ్ 1 క్యారెక్టర్, 2 క్యారెక్టర్, 3 క్యారెక్టర్, 4 క్యారెక్టర్, 5 క్యారెక్టర్ ఇట్లా ఉన్నాయి అనుకోండి. ఏం చేస్తుంది అంటే మ్యాప్ 1 క్యారెక్టర్ కాబట్టి ఇంట్లో కన్వర్ట్ చేసి దాన్ని లిస్ట్లోకి వేసేస్తుంది. 2ని ఇంట్లో కన్వర్ట్ చేసి లిస్ట్లోకి వేసేస్తుంది. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది, ఇన్పుట్ 1 2 3 4 5 తీసుకుంటే 1 2 3 4 5 అనేవి అరే లోపల ఉంటాయి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే మినిమం ఆర్ మ్యాక్సిమం. సో ఫస్ట్ మినిమం కనుక్కుందాం. సో మినిమం కనుక్కోవడానికి డెఫ్ మినిమం ఆఫ్ మనం ఏం పాస్ చేయాలి. సో ఇక్కడ పాస్ చేసేది ఏంటి, ఒక అరే పాస్ చేస్తే మనకి అవుట్పుట్ ఏం రావాలి, మినిమం రావాలి. సో అరే. ఇప్పుడు దీంతో బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడచ్చు. బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఏంటంటే మిన్ ఆఫ్ అని కొడితే వచ్చేస్తుంది. బట్ వీ కెన్ ఒక ఫంక్షన్ వాడేద్దాం మనం. సో మినిమం ఇనిషియల్ మినిమం ఏం తీసుకుందామంటే ఫ్లోట్ ఆఫ్ -∞. అంటే ఇంకా ఇంతకంటే తక్కువ వాల్యూ మనకు ఉండదు. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇన్ఫినిటీ వాల్యూ, నెగిటివ్ ఇన్ఫినిటీ వాల్యూ మినిమం అంటే మనం తీసుకోవాల్సింది ఇనిషియల్గా గ్రేటెస్ట్ వాల్యూ తీసుకోవాలి. అప్పుడు ఏమైంది, దీనికంటే వాల్యూ తక్కువ ఉంటే వాల్యూ అనేది దీనికి అసైన్ అవుతూ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, అరేలో మొత్తం ట్రావెర్స్ చేసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు అప్రోచ్ ఏంటంటే ఇనిషియల్గా మినిమంలో ఏముంటుందంటే ఇన్ఫినిటీ ఉంటుంది. ఓకే, అంటే ఇన్ఫినిటీ వాల్యూ అనుకోండి, అంటే అంతకంటే మ్యాక్సిమం వాల్యూ ఉండదు. ఇప్పుడు నా అరేలో ఎలిమెంట్స్ ఏముంటాయి, 1 2 3 4 5 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈచ్ అండ్ ఫర్ లూప్ వాడి లేకపోతే వైల్ లూప్ కూడా వాడచ్చు, మీ ఇష్టం అది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇటరేట్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి వెళ్ళి, సో ఫస్ట్ 1 దగ్గరికి వెళ్ళింది. సో 1ని మినీతో కంపేర్ చేస్తుంది. 1 మినిమం కంటే తక్కువ ఉందా లేకపోతే ఎక్కువ ఉందా. సో ఇన్ఫినిటీ కంటే 1 తక్కువ కాబట్టి ఏమైంది, ఈ 1 అనేది మినిమంలోకి వేసేస్తాం. 1 అనేది మినిమంలోకి వేసేస్తాం, మినిమం 1 లాగా మార్చేస్తాం. సో నెక్స్ట్ 2కి వెళ్తుంది. 2 అనేది 1 కంటే తక్కువ కాదు, 3 అనేది 1 కంటే తక్కువ కాదు, 4 1 కంటే తక్కువ కాదు, 5 1 కంటే తక్కువ కాదు. సో లాస్ట్కి ఏమైందంటే మినిమం అనేది 1 అనేది రిటర్న్ చేసేస్తుంది. సో దీన్ని ఎలా చేయాలంటే కోడ్ దీన్ని ఎలా చేయాలంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ అరే. సో అరే లెంత్ ఎంత, ఇప్పుడు 1 2 3 4 5 తీసుకుంటే లెంత్ ఎంత అయింది, 5 అయింది. సో రేంజ్ అనేది ఏమైందంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 5 అంటే ఎండింగ్ ఏదైతే ఇచ్చామో లెన్ ఆఫ్ అరే 5 కాబట్టి ఎండింగ్ 5 ఇచ్చాం కాబట్టి దాని -1 వరకు వెళ్తుంది. అంటే ఇండెక్సెస్ మనకి 5 ఎలిమెంట్స్ ఉంటాయి, 0 to 4 ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మినిమం ఈక్వల్ టు ఇఫ్ అరే ఆఫ్ ఐ ఈస్ లెస్ దాన్ మినీ, దట్ మినీ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ. సో లాస్ట్కి మనం మినిమం అనేది రిటర్న్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ప్రింట్ మినిమం ఆఫ్ అరే, మినిమం ఆఫ్ అర్. ఎందుకంటే మనం ఇక్కడ అర్ అని వేరియబుల్ నేమ్ అర్ ఇచ్చాము, ఆ అర్ని ఇక్కడ పాస్ చేస్తాము, అది అరే అరేలోకి పాస్. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సారీ, ఇక్కడ నేమ్ అనేది తప్పు ఉంది, మినిమం. ఓకే, రీరన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ ఇద్దాం 1 2 3 4 5. అవుట్పుట్ ఏం రావాలి మనకి, 1 రావాలి. సో మినిమం ఆఫ్ అరే. సో ఇదనమాట. ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. 1 23 1 45 -1 3 2 -200. సో ఇప్పుడు రన్ చేస్తే -200. సో ఇది అనేది మినిమం ఆఫ్ దిస్ ఎంటైర్ అరే. సో ఇప్పుడు దీనికి ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ వాడదాం, బిల్ట్ ఇన్ ఫంక్షన్.
బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడితే జస్ట్ ఇది వెరీ సింపుల్. బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడితే రిటర్న్ మినిమమ్ అరే. సో ఈ మినిమం అనేది ఇంటర్నల్గా మనం ఇప్పుడు చేసిన కోడే ఫాలో అవుతుంది ఇండైరెక్ట్గా. సో అదే అప్రోచ్ వాడుతుంది. సో మినిమమ్ ఆఫ్ అరే ఇది బిల్ట్ ఇన్ మెథడ్ అంటారు దీన్ని. అంటే ఆల్రెడీ దీనికి ఒక ఫంక్షనాలిటీ అనేది పైథాన్ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు. సో అది మనం వాడుకోవడమే అంతే. సో ఇప్పుడు ఏం చేస్తాం, రన్ చేస్తాం. 1 2 3 4 5. సో 1 వచ్చింది కదా. ఇంకోసారి రన్ చేద్దాం. -1 -2 -3 -10 1 -10. సో -10 అనేది మినిమం. ఇన్ ద సేమ్ వే మనం ఏం చేద్దామంటే మ్యాక్సిమం కూడా కోడ్ చేద్దాం. ఓకే, సో మ్యాక్సిమం. సో సేమ్ జస్ట్ కండిషన్ మారుతుంది. ఇందాక ఏం చేస్తాం, లెస్ దాన్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తాం, గ్రేటర్ దాన్ తీసుకుంటాం. ఇనిషియల్గా ఏం తీసుకున్నాము, ఇన్ఫినిటీ తీసుకున్నాం. ఇక్కడ ఇనిషియల్గా ఏం తీసుకుంటాం, -ఇన్ఫినిటీ తీసుకుంటాం. ఓకే, మ్యాక్స్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఓకే మ్యాక్స్ ఈక్వల్ టు ఫ్లోటర్. ఇనిషియల్గా మినిమం వాల్యూ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది దాంతో స్టోర్ అవుతుంది. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇందాక ఫర్ లూప్ వాడాను కాబట్టి ఇప్పుడు వైల్ లూప్ వాడేసాక. ఓకే, ఐ ఈక్వల్ టు 0 వైల్ I less than len of array. సేమ్ లూప్స్ ఏదైనా వాడుకోవచ్చు, మనకి అది క్లియర్ కట్ నాలెడ్జ్ ఉంటే వీ కెన్. సో దాంట్లో ఏం చేస్తామంటే రేంజ్ ఇస్తాం. రేంజ్ తెలిసినప్పుడు ఇచ్చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి రేంజ్ ఎప్పుడు తెలియనప్పుడు వైల్ లూప్ వాడతాం. బట్ ఈ కేసులో రెండు వాడచ్చు. కండిషన్ ఫెయిల్ కావాలంటే ఏంటి, మనం ఐ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే అరే ఆఫ్ కండిషన్ పెట్టాలి. ఇఫ్ array of I is greater than maxi, ఒకవేళ గ్రేటర్ అయింది అనుకోండి, దెన్ మ్యాక్సీకి అసైన్ చేసేస్తాం. మ్యాక్సీ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ అంతే. ఓకే, అండ్ ఇక్కడ కండిషన్ అనేది పెట్టాలి, ఇంక్రిమెంట్ అనేది ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే ఈ కండిషన్ ఇక్కడ ఒక ఐ లెస్ దాన్ లెన్ ఆఫ్ అరే అనే కండిషన్ ఫెయిల్ అవ్వాలంటే మనం ఒక కండిషన్ అనేది ఒక ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ వాడాలి. లేకపోతే ఇది ఇన్ఫినైట్ లూప్ అయిపోయింది. ఇన్ఫినైట్ లూప్ తిరుగుతూ ఉంటుంది ఇంకా లూప్ ఆగకుండా. సో ఐ ప్లస్ ఈక్వల్ టు 1 ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇఫ్ కండిషన్. ఓకే, తర్వాత ఏం చేస్తాం, రిటర్న్ మ్యాక్సీ చేస్తాం. రిటర్న్ మ్యాక్సీ. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం. ఇప్పుడు లెటెస్ట్ రన్ దిస్. ఇప్పుడు ఇన్పుట్ 1 2 3 4 100 200 ఇచ్చాం. 200 రావాలి అవుట్పుట్. సో చూడండి 200 వచ్చింది. సో ఇది మ్యాక్సిమంకి కోడ్. సో ఇక్కడ ఏమవుతుందంటే మ్యాక్సిమం ఆఫ్ అరే అనేది వాడుతున్నాం కదా. సో మ్యాక్సిమం ఆఫ్ అరేలో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక అరే అనేది ఇస్తున్నాం, కంపల్సరీ ఒక ఎలిమెంట్ అన్న ఉంటుంది. బట్ ఎంటీ అరే ఇస్తే ఏమైంది, మ్యాక్సిమం అనేది ఫ్లోట్ ఆఫ్ -ఇన్ఫినిటీ రిటర్న్ అయింది. సో మనం ఏం చేద్దామంటే ఇఫ్ అరే ఈక్వల్ టు దెన్ రిటర్న్ ఒకవేళ అరే అనేది లేదనుకోండి, రిటర్న్. లేకపోతే ఇక్కడ ఏదో కండిషన్ పెట్టుకోండి. బట్ లీడ్ కోడ్ వీటిల్లో అయితే వాడు మనకి కన్స్ట్రెంట్స్ అనేవి ఇస్తాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అరే అనేది. సో దట్ వుడ్ బి నో ప్రాబ్లమ్ అనమాట. ఓకే, సో అది మినిమం మ్యాక్సిమం. ఇంకోటి బిల్ట్ ఇన్ వాడి చేద్దాం ఇప్పుడు. జస్ట్ ఏం లేదు, సింపుల్ రిటర్న్ మ్యాక్స్ ఆఫ్ అరే అంతే, సింపుల్. ఇప్పుడు అది రన్ చేశారనుకోండి, 5 4 3 2 1 200 అవుట్పుట్ వస్తుంది. సో ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడి చేసేసాం. సో ఇదనమాట టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ అండ్ నార్మల్గా కోడ్ ఎలా ఉంటుంది అండ్ దెన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ వాడి ఎలా చేయాలి. సో ఇది కోడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ది కంటెంట్.